శివధ్యానం. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంఖవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. మహాశివరాత్రి. అన్ని పండుగలు పగటిపూట జరుపుకుంటే ఈ మహాశివరాత్రి పండుగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాం. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతిస్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర కాలం. శివరాత్రి రోజున పగలంతా ఉపవాసం ఉండి మనసున దైవచింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిద్రపోకుండా జాగరణతో మేలుకొని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, పూజలు, భజనలు చేస్తారు. అందుచేత శివరాత్రిగా పిలువబడింది. మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసిన 3 నియమాలు: 1 ఉపవాసం ఉండటం, 2 రాత్రి జాగరణ చేయడం, 3 శివనామస్మరణతో అభిషేకాలు చేయడం. శివుడు లింగోద్భవ మూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కథ ఉంది. ఒకానొక రోజు బ్రహ్మ విష్ణువుల మధ్య మాట పెరిగి వారిద్దరిలో ఎవరు గొప్ప అని తేల్చుకోవాలనుకున్నారు. విషయంలో సయోగ్యత పొందక వాదన తారాస్థాయికి చేరింది. ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు. ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తి చూపించాలని మాఘమాస చతుర్దశి తిథి రోజు ఇద్దరికి మధ్య జ్యోతిర్లింగ స్వరూపం దాల్చాడు. ఆ శివుడు బ్రహ్మ విష్ణువులకు లింగ రూపంలో ఉన్న ఆ శివుని యొక్క ఆది అంతము తేల్చుకోవాలని విష్ణువు వరాహ రూపము ధరించి లింగాకారంలో ఉన్న శివలింగం అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్తాడు. మరోవైపు బ్రహ్మ తన హంసవాహనం ఎక్కి ఆకాశమంతా తిరగడం ప్రారంభించాడు. వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క మొదలు చివర ఏదో తెలియక వెతుకుతూ అలసిపోయారు. చివరికి ఇక లాభం లేదనుకొని ఇద్దరూ కలిసి శివుని వద్దకు చేరుకొని, మేము నీ శక్తిని తెలుసుకోలేకపోతున్నామని అడగగానే శివుడు చిరునవ్వు నవ్వి, మీలో ఎవరు గొప్ప అనే పోటీతో వాదోపవాదనతో ఉన్నదానిని గమనించి మీ పోటీని తగ్గించడానికి నేను ఈ లింగాకారం అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజ రూపంలో వివరించి చెప్తాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు. ఆ రోజే మహాశివరాత్రి అయినదని పురాణ కథనం. శివరాత్రి నాడు చేయవలసిన శాస్త్ర విధులు. మహాశివరాత్రి రోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరచుకొని శుచిగా తలస్నానం చేసి పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మాలకు తోరణాలు కట్టుకోవాలి. పూజా గదిలో ముగ్గులు వేసుకొని రకరకాల పూలతో అలంకరించుకోవాలి. లింగాకారంలో ఉన్న శివుడికి శుద్ధ జలంతో, ఆవు పాలతో, పంచామృతలతో, వివిధ పూజా ద్రవ్యాలతో, పుష్పాలతో అభిషేకించుకొని ముఖ్యంగా మారేడు దళాలను, బిల్వపత్రాలను, తుమ్మి పూలను, గోగి పూలు, తెల్లని పచ్చని పూలతో శివనామాలను కానీ పంచాక్షరి మంత్రమైన ఓం నమః శివాయ అని స్మరిస్తూ పూజించాలి. తాంబూలం, చిలకడ దుంప, అరటిపళ్ళు, జామపండు, ఖర్జూర పండ్లను సమర్పించాలి. పూజ చేస్తున్న సమయంలో నిష్ఠతో శివ అష్టోత్తరం, పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి. ప్రాతకాలం నుండి ఉదయం 9 గంటల లోపు అభిషేకాలు చేసే పూజకు ఉత్తమ ఫలితాలు ఉంటాయి. మననం చేసేవారిని కాపాడేది మంత్రం అంటారు. కాబట్టి పరమేశ్వరుని మనసులో నిరంతరం మననం చేసుకోవడం వలన అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం. ఈ సమయంలో గనక శివుణ్ణి అభిషేకిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి. శివుడు అభిషేక ప్రియుడు. స్వామికి భక్తితో నీళ్లతో అభిషేకం చేసినా చాలు, తమ భక్తుల భక్తికి స్వామి పొంగిపోతాడు. అందుకే శివుణ్ణి భోలాశంకరుడు అని పేరు. భగవత్ పూజకు భక్తి ప్రధానమని అర్థం చేసుకోవాలి. సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు భక్తి శ్రద్ధలతో శివనామాలను, శివపురాణం మొదలగునవి చదువుకుంటే విశేష శుభ ఫలితాలు పొందుతారు. మహాశివుడు అనేవాడు మాతృవాత్సల్యం కలవాడు. అంటే
తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షించుకుంటుందో శివుడు తన భక్తుల భక్తికి పరవశించి కోరిన కోరికలను తీరుస్తూ రక్షించుకుంటాడు. ఈ మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నం కూరలు వండి దేవునికి నివేదన చూపించి ఉపవాసం ఉన్నవారు ఆ తరువాత పేదవారికి అంటే ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేయాలి. పశుపక్షాదులకు కూడా ఏదైనా అవి తినే ఆహార పదార్థాలు మరియు త్రాగడానికి నీరు కూడా ఏర్పాటు చేయాలి. ఆ తంతు పూర్తి చేసిన తర్వాతనే తన ఉపవాస దీక్షను విరమించాలి. ఈ పద్ధతులతో చేస్తే ఎంతో పుణ్యప్రదంతో పాటు సమస్త గ్రహదోష నివారణ కలిగి దైవానుగ్రహం పొందుతారు. ముఖ్యంగా మనకు ఉన్న ఆకలి సాటివారికి కూడా ఉందని గ్రహించి భగవంతుని అనుగ్రహం వలన మనకు కలిగిన దాంట్లో మనకున్న సంపదలో లోక కళ్యాణార్థం మన వంతుగా కర్తవ్య బాధ్యతను చేపడితే ఆ భగవంతుడు మన దాన ధర్మ బుద్ధికి మెచ్చి కోరిన కోరికలు తీర్చి అన్ని విధాల రక్షణగా తోడు నీడగా నిలుస్తాడు. సాక్షాత్ పరమశివుడు తన భక్తుల బాధను స్వీకరించడానికి భిక్షాటన చేస్తూ వారి చేసే దానాలను ఏ రూపంలోనైనా వచ్చి భిక్ష తీసుకొని దానం చేసిన వారిని అనుగ్రహిస్తాడు. ఈ సూక్ష్మ పరమార్థమైన విషయాన్ని గ్రహిస్తే దైవాంశ సంభూతులమవుతాం. దాన ధర్మాలు చేస్తే తిరిగి మనకు చిలిమిలో నీళ్లు తోడితే తిరిగి కొత్త నీరు ఏ విధంగా పుట్టుకు వస్తుందో అదేవిధంగా మన దాన ధర్మ పుణ్యఫలం మనకు మన కుటుంబ సభ్యులకు ఏదో రకంగా లభిస్తుంది. ముఖ్యంగా మీ ప్రాంతాల్లో శివాలయంలో ఏ రోజు మహాశివరాత్రి పర్వదిన వేడుకలు చేస్తారో ఆ రోజే ఆయా ప్రాంత ఆచారాల ప్రకారం శివరాత్రి జరుపుకోవడం ఉత్తమం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి భద్రాచల దేవాలయంలో ఏ రోజున నిర్వహిస్తారో అదే రోజు శ్రీరామనవమి వేడుకలు చేసుకోవడం. అలాగే మహాశివరాత్రి విషయంలో శ్రీశైలంలో ఏ రోజు నిర్వహిస్తారో ఆ రోజే ప్రజలందరూ మహాశివరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం అనేది తరతరాలుగా సాంప్రదాయంగా వస్తున్న ఆచారం. ఓం నమః శివాయ. శుభం.